ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకు 30 నిమిషాలు ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. జూన్ 10 నుంచి ఈ సీరియల్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా ఈ సీరియల్ మంచి రేటింగ్ తోనే కొనసాగుతూ ఉంది. రెండు కుటుంబాల మధ్య ఒక పెళ్లితో మొదలైన గొడవ ఇంకో పెళ్లితో పరిష్కారం కావాలని తపన పడే ఓ అవని ప్రయత్నం ఎటు దారి తీసింది అనేది కథలో ఒక అంశం. అవని అంటే ఆ ఇంటి పెద్ద కోడలిగా ఆమె తీసుకున్న బాధ్యత విజయవంతం అవుతుందా లేదా అనేదానికి సమాధానం తెలియాలి అంటే ఇంటింటి రామాయణం సీరియల్ చూడాల్సిందే. సంతోషంగా ఉన్న ఇంట్లో కూడా ఒక సమస్య ఉంది. అది పరిష్కారం అవుతుందా లేక ఆ ఉమ్మడి కుటుంబంలోకి కొత్త సమస్యని తీసుకురాబోతుందా అనే ప్రశ్నకు సమాధానమే ఈ సీరియల్. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ ని చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా స్టోరీ కొంచెం మార్చండి, హీరోయిన్ ని బాగా డౌన్ చేసేసరికి ఎవరు చూడట్లేదు, అలాగే అత్తయ్య క్యారెక్టర్ ని కూడా మార్చటం మైనస్ అయ్యింది అని ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇప్పుడు పల్లవిని బాగా నెగిటివ్ షేడ్ లో చూపించడం, అలాగే అవనిని కూడా ఇంట్లో నుంచి గెట్టేయడంతో సీరియల్ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం నిరుత్సాహపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏమిటి అంటే ఈ సీరియల్ త్వరలో ముగియబోతుంది అని. అలాగే కొత్త సీరియల్ స్టార్ మాలో భానుమతి అనే సీరియల్ ప్రసారం కానుంది. ఇంటింటి రామాయణం సీరియల్లో భానుమతి సీరియల్ ప్రసారం కాబోతుందని సమాచారం. మరి మీరు కూడా ఇంటింటి రామాయణం సీరియల్ ఫ్యాన్స్ అయితే ఆ సీరియల్ ని మీరు కూడా మిస్ అవుతారా? అలాగే ఆ సీరియల్ మీకు ఎవరి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.